సిమ్టమ్స్ ఆఫ్ డీహైడ్రేషన్. శరీరంలో వేడి కారణంగా వివిధ సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. డీహైడ్రేషన్ అనేది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ దానిని నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు తీవ్రమైన సమస్యలు రావచ్చు. వేడి మొదలైన వెంటనే శరీరంలో రకరకాల సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. డీహైడ్రేషన్ అనేది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ దానిని నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు తీవ్రమైన సమస్యలు ఉండవచ్చు. శరీరంలో నీరు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇది ప్రధానంగా వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు, యుక్త వయస్కులు ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఎక్కువ సున్నితత్వం కలిగి ఉంటారు. శరీరంలో నిర్జలీకరణం యొక్క సంకేతాలు, లక్షణాలను మీరు అర్థం చేసుకుంటారు. పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధిత పోస్టును పంచుకున్నారు. అక్కడ ఆమె డీహైడ్రేషన్ యొక్క అనేక లక్షణాలను ప్రస్తావించింది. మీ శరీరంలో మీరు తినేదానికంటే ఎక్కువ నీరు లేనప్పుడు డీహైడ్రేషన్ అనేది ఒక పరిస్థితి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కలిగిస్తుంది. శరీర పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ స్థితిలో మీ శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన నష్టాన్ని కలిగించే వాటిని నివారించాలి. శరీరంలో నీరు లేనప్పుడు మీరు కండరాల తిమ్మిరి, నొప్పులు అనుభవించవచ్చు. రోజంతా నీరు త్రాగడం చాలా ముఖ్యం. పెదవులు, నోరు, చర్మం పొడిబారడం, వేసవిలో తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీని కారణంగా మీ పెదవులు, చర్మం, నోరు పొడిగా మారుతుంది. పెదవులు నల్లగా, పొలుసులుగా మారడం ప్రారంభిస్తాయి. చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా మారుతుంది. తక్కువ నీరు తాగడం వల్ల మలబద్ధకం వస్తుందని నిపుణులు తరచుగా చెబుతుంటారు. ఇది శరీరానికి గొప్ప హాని కలిగిస్తుంది. నీటి కోసం తరచుగా దాహం వేయడం కూడా డీహైడ్రేషన్ కు సంకేతం. ఈ పరిస్థితిలో మీరు రోజంతా కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగాలి.